ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకుందాము. క్రైస్తవ బిడలంగా నిజ దేవుని సేవించేగా ఉన్న నీవు నేను అనుదినము దేవుని మాటలుగా మన విశ్వాసాన్ని దినదినము బలపరుచుకునే రీతిగా చక్కని మాటలు విశ్వాసలంగా కూడి మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము. మన విశ్వాసాన్ని కూడా దినదినము బలపరుచుకుంటూ మన జీవిత ప్రయాణం ఏ రీతిగా ఉందని ఒకసారి వెనుదిరిగి చూసుకొని నెమరు వేసుకొని ఎక్కడైనా పొరపాట్లు చేస్తున్నామా, ఎక్కడైనా దేవునికి దూరంగా జీవిస్తున్నామా, దేవుని నామాన్ని దుఃఖపరుస్తున్నామా, దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నామా, నేనెందుకు ఈ రీతిగా ఉన్నాను, నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను, మరి నిజదేవుని నమ్ముకున్నాను, అనుదినము ప్రార్థన చేస్తున్నాను, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, నా ప్రవర్తన ఏంటి ఇలా ఉందని ఒకసారి ఆలోచన కలిగి మన జీవితాన్ని ఒకసారి సరి చూసుకొని సరి చేసుకుంటూ దేవుని మార్గంలో దేవుని చిత్తంలో నడిచే వారంగా ఉంటాము గనుక దయచేసి విశ్వాసలంగా కూడి ప్రతిరోజు విశ్వాసమైన మాటలు మాట్లాడుకొని దేవుని నామానికి ఘనత తెచ్చే వారంగా ఉంటాము. అనేకులకి దేవుని మాటలు వినిపిస్తూ వివరిస్తూ వారిని కూడా బలపరిచే రీతిగా ఉంటాము. దయచేసి మాటలు వినాలని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. ప్రైజ్ ద లార్డ్. నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద మీ కొరకు నా కొరకు గాని ధనమును కూర్చుకొనవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగలెదరు. మనం ఎంత సంపాదించుకున్నా, మరి ఎన్ని ఆస్తుపాస్తులు కూడబెట్టుకున్నా మరి దొంగలు తినివేస్తారు, తుప్పు పడుతుంది ఈ లోకంలో. ఇదేది శాశ్వతం కాదు. అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతంగా మనం సంపాదించుకుంటాము, ఇదే శాశ్వతం అనుకుంటాము, ఇదే లోకం అనుకుంటాము, తరతరాలు సరిపోతుంది, నాకు ఇంకేమి కుదవా అన్నట్లుగా ఎంతో గర్వపడుతూ ఉంటాము. ఒకసారి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఎవరి హృదయంలో అయితే నివసిస్తాడో అట్టివారు ప్రేమ సంతోషము కలిగి జీవిస్తారు. దేవుడు ఎవరి హృదయంలో అయితే నివసిస్తాడో, అంటే నీ హృదయం కానీ నా హృదయం కానీ దేవునికి ఇష్టమైన రీతిగా మనం పనులు చేసినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచే రీతిగా ఉన్నప్పుడు, యథార్థంగా మరి విశ్వాసంతో నమ్మకంతో దేవుని కొరకు జీవించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. అట్టి వారు ప్రేమ సంతోషము కలిగి ఈ లోకంలో జీవించే వారుగా ఉంటారు. అట్టి హృదయము మరి నీది నాది అట్టి హృదయంగా ఉన్నదా? దేవుడు మనలో నివాసం చేసే రీతిగా ఉన్నాడా? దేవుడు ప్రేమ మనలో నింపే రీతిగా మనం అవకాశం ఇస్తున్నామా దేవునికి? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ లోకం ఇచ్చే సంతోషము వేరు, దేవుడిచ్చే సంతోషము వేరు. లోకస్తులందరూ సర్వసాధారణంగా అనుకునేది ఏమిటంటే, ఆనందంగా ఉంటే, అధికారం మన చెంత ఉంటే, ఆస్తిపాస్తులు ఉంటే ఆనందంగా సంతోషంగా ఉంటామనుకుంటారు. ఉదాహరణకు, ఒకవేళ మీ బ్యాంకులో 100 కోట్ల రూపాయలు కానీ డబ్బుంటే, 100 ఎకరాలు భూమి ఉన్నట్లయితే, 100 తులాల బంగారం ఉన్నట్లయితే మీరేం చేస్తారు? ఒకసారి గమనించండి. అవన్నీ ఉన్నాయి కాబట్టి భయపడుతూ ఉంటావు, టెన్షన్ పడుతూ ఉంటావు. అంత డబ్బు ఎవరెత్తకపోతారో, ఏమవుతుందో, నా 100 ఎకరాల భూమి ఏమవుతుందో, 100 కోట్ల రూపాయలు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, 100 తులాల బంగారం ఉంది, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ, నేను ఇంట్లో లేనప్పుడు కానీ ఈ బంగారాన్ని ఎవరైనా దోచుకుంటారేమని ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉంటావు. అంత ధనధాన్యములు సంపాదించుకున్నప్పటికీ మనలో సంతోషము సమాధానం ఉండదు. ఎల్లప్పుడూ టెన్షను, ఎల్లప్పుడూ ఆలోచన కలిగి భయపడుతూ జీవిస్తూ ఉంటాము. కానీ అరగంటకోసారి అయితే భోజనం చేయం కదా. ఎంత డబ్బు ఉన్నా కూడా, 100 కోట్లు ఉన్నప్పటికీ, 100 ఎకరాలు ఉన్నప్పటికీ, 100 తులాల బంగారం ఉన్నప్పటికీ మూడు పూటలే కదా తినేది, 6 అంగుళాల ప్లేట్లోనే కదా తినేది. పైగా దొంగలు వచ్చి కన్నము వేసి మనం సంపాదించి దాచుకున్న డబ్బు 100 తులాల బంగారము దొంగలు ఎత్తుకుపోతే కంప్లైంట్ చేయడానికి కూడా మనం 100 అనే నెంబర్కే డయల్ చేసి రిపోర్ట్ చేస్తాము. బైబిల్ ఏమి చెబుతుందో ఒకసారి చూద్దాము. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన
ఆస్తి వలన ప్రయోజనమేమి? ప్రసంగి 5 అధ్యాయము 11 ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఎప్పటికీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక రోజు తప్పక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఖాయం కదా. ఆ సమయానికి మీ పేరు జీవగ్రంథంలో లిఖించి ఉండకపోతే గనుక ఈ లోకంలో మీకెంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా మరి నరకానికే కదా నీ వెళ్ళేది. జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడకపోతే ఈ లోకాన్ని విడిచినప్పుడు నీవు పరలోకం చేరుతావా, నరకానికి చేరుతావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి నరకానికి చేరే ఈ ధనధాన్యములు అవసరమా నీకు? పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే తగు మాత్ర వస్త్రములతోనే మనం బ్రతుకుటకు అవసరమైనది చాలు గనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ లోకంలో ఆస్తులు కూడబెట్టుకోవాలా, ధనధాన్యములు కూడబెట్టుకోవాలా, బంగారం కూడబెట్టుకోవాలని ఆరాటము విడిచిపెట్టి తగు మాత్రము ఉంటే చాలు గనుక మరి నీవు నిత్య రాజ్యానికి ఏ రీతిగా మరి చేరుకోవాలంటే ప్రయాసాన్ని నీ కుటుంబంలో ఒక ప్రయాసపడే బిడ్డగా దేవుని మార్గంలో నడుస్తూ దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా నడుచుకొనుటకు నీ కుటుంబం అంతా ప్రయాసపడే రీతిగా ఉండాలి. దయచేసి ఈ మాటలు వింటున్న నీవు ప్రియ సహోదరి సహోదరుడా గమనించాలని మనవి చేస్తున్నాను. మనం బ్రతికి ఉన్నప్పుడే యేసయ్యను నమ్ముకొని ఆయన యందు మనం చేసిన పాపములు, మనం చేసిన దోషములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినైతే జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుందని మర్చిపోవద్దు. ఈ లోకంలో మీకంటూ ఏమీ లేకపోయినా సరే పరలోక జీవగ్రంథంలో మీ పేరు ఉన్నట్లయితే మీరు ధన్యుడువు, ధన్యురాలవు. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా గమనించాలి. ఈ లోకంలో మరి ఎంతోమంది ఉన్నారు. లోకంలో ఎంతోమంది ఆస్తిపాస్తులు కూడా పెట్టుకోవాలా, నాకు 100 ఎకరాలు ఉండాలి, నా ఇంటిలో 100 తులాల బంగారం ఉండాలి, 100 కోట్ల డబ్బు ఉంటే చాలు, ఇంతకంటే మించిన సంతోషం లేదు, ఇంతకంటే మించిన ఆనందం లేదు, నా జీవితానికి ఇది సరిపోతుంది, నాకు ధనం ఉంది, ధాన్యం ఉంది, నాకు బంగారం ఉంది, డబ్బు ఉంది, చాలు అని ఎంతో సంతోషపడుతూ ఉంటారు. కానీ ఆ డబ్బును దాచుకొనుటకు, ఆ బంగారం దాచుకొనుటకు, ఆ 100 ఎకరాల భూమి కాపాడుకొనుటకు నీ జీవితకాలం మొత్తం ప్రయాసపడుతూనే ఉంటావు. దొంగల బారి నుంచి మరి ఎందరో నీ ఇంటిపై కన్ను వేసి వీరికి ఆస్తి ఉంది, ఏ రకంగా అయినా వీరిని దోచుకోవాలా వీరి నుంచి అని పన్నాగాలు పన్నుతూ ఉంటారు. నీ ఇంటి చుట్టుపక్కల వారే, నీ బంధువులే, నీ స్నేహితులే నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో వాటిని చూసి నువ్వు ఏ మాత్రం కూడా ప్రయాసపడొద్దు. దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో నడిచే బిడ్డగా ఉండి ఆయన కృప కనికరములు నీ జీవితంలో కలిగి ఉండాలంటే పశ్చాత్తాపం గల మనసుండి ఈ లోకానుసారంగా నడవకుండా దేవుని చిత్తానుసారంగా నడవాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్నావు కదా. ఈ మాటలు విన్నప్పుడు మరి మన బ్రతుకు, మన జీవితము ఏ రీతిగా ఉన్నది? దేవుని మార్గంలో నడుస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాము. మరి మనం ఏమైనా ఈ లోకానుసారంలో పడిపోతున్నామా? మన మాట తీరు, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది? దేవుని నామాన్ని దూషణ పాలు చేసే వారముగా ఉన్నామా అని ఒకసారి ఈ మాటలు విన్నప్పుడు నిజమే కదా, నా జీవితంలో నా ప్రవర్తన ఈ రీతిగా ఉంది, దేవునికి మరి దగ్గరగా జీవించాలి నేను కూడా. ఇలాంటి మాటలు నా జీవితంలో, ఇలాంటి లోక ఆశలు నా జీవితంలో ఉండొద్దు. దేవునిలో ప్రయాసపడే బిడ్డగా, నిత్య రాజ్యానికి నా కుటుంబాన్ని నడిపించే బిడ్డగా నేను ఉండాలి. అనేకులు నడిపించే రీతిగా ఉండాలి. నా బ్రతుకు దినములన్నీ మరి దేవునికి మరి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలి. నా కుటుంబం అంతా కనీసం నేను ఒక ఆత్మనైనా, ఒక బిడ్డనైనా దేవునికి దగ్గరగా జీవించే రీతిగా నిత్య రాజ్యానికి వారసుడుగా నేను చేయాలి. అట్టి విశ్వాసమైన మాటలు నేను కూడా అనేకులకు చెప్పాలి. మరి దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించాలని ఒక ఆశ కలిగి, మోకరించి, యథార్థత కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు తప్పక నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మల భారం గల ప్రార్థన, విశ్వాసమైన మాటలు నీ యందు కూడా దేవుడు సువార్త ప్రకటించే రీతిగా ఉంటాడు గనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్న నీవు విశ్వాసంలో బలపడి బలంగా దేవునికి దగ్గరగా జీవించే బిడ్డగా
బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ మాటలు కొందరికైనా వినిపించి దేవుని మార్గంలో నడిపించే రీతిగా ఒక పరిచర్య వలె నీవు కొనసాగించాలని జీవిత ప్రయాణం అని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో ఆయన మార్గంలో నిత్య రాజ్యానికి మనందరినీ వారసులుగా చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.